ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు రోడ్డు భద్రతపై అవగాహన. కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ శ్రీ పి శ్రీనివాస్ సారథ్యంలో శ్రీ జేఆర్కే హనీష్ సిఐ గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు రోడ్డు భద్రతా నిబంధనలు, విధి నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలు మరియు కండక్టర్ల విధులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను సురక్షితంగా నడపడం, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలను వివరించారు. కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు టికెట్ జారీ, ప్రయాణికుల భద్రత తదితర విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ జె సత్యనారాయణ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ జి కేశవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చూసిన పేర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో నేను ఆ ప్రాక్టీస్ అనేది అలా కనుమరుగైపోతుంది. అది మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటే కనుక ఈ ఇన్స్ట్రక్షన్ స్ట్రెస్ చేయండి. ఎందుకంటే రేపు రోజున ఆ కేసు పరిస్థితి ఎలా ఉంది అంటే దెబ్బకు తగిన పరిస్థితిలో ఉంది. అలా జరిగినా రేపు మన విట్నెస్ ఉంటాడు కాబట్టి ఏం జరిగిందంటే చెప్పే మనిషి ఉంటాడు అక్కడ. ఆ మనిషి మీరు రాస్తేనే 4 పేర్లు, అందులో ఒకళ్ళని మనం సహకరిస్తారు. ఒక పేరు రాసిస్తే ఫోన్ ఎత్తలేదు అనుకోండి, వేస్ట్ కదా. ఎందుకంటే 50 మంది బస్సులో ఉన్నప్పుడు ఆ ముందు కూర్చున్న వాళ్ళు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు 2-3 పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకుంటే అది రేపు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది. దాంట్లో మీకు తప్పేమీ లేకపోతే చెప్పడానికి వాళ్ళు మాకు ఎవిడెన్స్ కింద ఉంటుంది. బట్ ఆ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 24 అవర్స్లో మనకి వెంటనే మన పోలీస్ కింద ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత నేను చూస్తూ ఉంటాం, పోలీస్ వాళ్ళని కూడా ఎక్కువ తిట్లు ఎవరిని తిట్టేవాళ్ళు మేము కూడా తిడతా ఉంటాం. ఎందుకు కటింగ్ ఎడ్జ్లో మేమే ఉంటాం. బందోబస్తు జరుగుతుంటే వెహికల్స్ ఆపేది మేమే, క్రౌడ్ వెళ్తుంటే మేనేజ్ చేసేది మేమే. నువ్వు అలా చేయకూడదా, ఇలా చేయాలంటే అందులో మన రూల్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటామో మన ఇంట్లో పిల్లలు కూడా మనిషి చెప్పినంతసేపు వాడు మన మీద ఏంటంటే అసలు నాకు చెప్తారంట. మనం చెప్పడం మానేస్తే ఆడ సంతోషంగా ఉంటుంది. ఎవరన్నా రూల్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు దాని రిప్లికేషన్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా మేము గంటల కొద్ది ఇప్పుడు ట్రాఫిక్ జంక్షన్లో ఉంటే 4 గంటలు 5 గంటలు కంటిన్యూ డ్యూటీ చేసినప్పుడు చాలామంది మమ్మల్ని వాగ్వాదం పడి వెళ్తూ ఉంటారు. వాడు అతను ఏమనుకుంటాడు, నేను వచ్చి ఇప్పుడే కదా ఆగింది, నాతో ఏం గొడవ పడతారంటే ఆయన అనుకుంటాడు. కానీ మనకి ఎన్నో ఓడాడు, అప్పుడు 40 ఓడో 50 ఓడు. ఒక మనిషి అనేటప్పటికీ పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. మన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నాకు గంటలో 50 ఓడి తగిలితే మీకు బస్ స్టార్ట్ అయితే 50 తగిలేస్తుంది, 2 ట్రిప్లు 100 తగిలేస్తుంది, 3 ట్రిప్లు 150 తగిలేస్తుంది. అంటే పేషెన్స్ మాకన్నా మీకు ఎక్కువ ఉండాలి. గుడివాడ వచ్చిందా అంటాడు, రాలేదంట. 1/2 కిలోమీటర్ల ముందు వచ్చిందని అడుగుతాడు. అది ఏంటంటే ఆతృత దిగిపోవాలి, దాటిపోతే అది ఆ ఇసుకలో మన పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పదలుచుకుంది ఆ పేషెన్స్ ఎప్పుడైతే మనం కోల్పోతామో అక్కడున్న ప్యాసింజర్కి మనకి ఏమవుతుంది, ఘర్షణ స్టార్ట్ అవుతుంది. మన డ్యూటీ ఏంటి, ఘర్షణ పడతాం కాదు. బస్సుని స్టార్ట్ చేసాము, జాగ్రత్తగా చేర్చాము, టికెట్లు తీసుకున్నాము, మళ్ళీ అటెండ్. అదే మన డ్యూటీ. దీనివల్ల అన్నెసరీగా మనం బస్ డిలే, అన్నెసరీగా గొడవలు, అన్నెసరీగా పోలీస్ స్టేషన్ రావడం, మీకు సపోర్టు 20 మంది రావడం, వాళ్ళ సపోర్టు 20 మంది రావడం, 2-3 రోజులు మీ డ్యూటీ మానుకోవడం, ఇవన్నిటికన్నా 3 రోజులు మీరు పేషెంట్స్గా స్టేషన్ దగ్గర, పెద్ద మనుషుల దగ్గర, జీఎం గారి దగ్గర అంత పేషెంట్స్గా ఉంటారు. ఈ పేషెంట్స్ ఏదైనా అక్కడ చూపిస్తే అలాగే ఇలా నిలబడక్కర్లేదు. ఎందుకంటే సీనియర్లు చాలామంది, మెజారిటీ 99% మన ఇష్యూస్ ఎప్పుడు రావు. కొద్దిగా హై కోర్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా టీంలో అవ్వకపోవటం, అవుట్ సోర్సింగ్ అవ్వటం, ఇంకా ఫుల్ వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అవుట్ సోర్సింగ్ అంటే మనం హైర్ బస్సులకి కండక్టర్ మన వాళ్ళు ఉంటారు, డ్రైవరే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ బస్కి గైడ్ ఎవరంటే ఆ కండక్టర్ గారు. ఎందుకంటే డ్రైవర్లు అనేది అవుట్ సోర్సింగ్ కాబట్టి డిసిప్లిన్ మెజారిటీ ఉన్నా, కొద్దో గొప్ప అక్కడక్కడ ఇండిసిప్లిన్ ఉన్నా వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకుంటూ బాబు కాదు ఫోన్ మాట డ్రైవ్ చేయకూడదు. చాలా మంది వీడియోస్ కూడా చూశారు, డిపోలో మనం సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అలా కంట్రోల్ చేయాల్సింది మీరే. అంటే కండక్టర్స్ ఎక్కువ ఉంటే బాగుండేది. మీరు